మొదటగా దేవునికి స్తోత్రములు. మనల్ని ఇంతవరకు రేయనక పగలనక దినమంతయు కాచి కాపాడి 4238వ రోజున మనం దేవుడు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినాడు కాబట్టి దేవునికి మరొకసారి వేలాది స్తోత్రములు. అలాగే జూమ్ మీటింగ్ లో చేరి వచ్చిన పెద్దలకు మరియు సేవకులకు, సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఇప్పుడు ప్రారంభ ప్రార్థన మన మధ్యన ఉంటున్న ఆదినారాయణ అన్న గారు ప్రారంభ ప్రార్థన చేసి దేవుని మహిమపరుస్తారు. మహిమగల మా తండ్రి, జాలిగల మా నాయన, పరిశుద్ధుడా, పూజ్యునిడా, స్తోత్రార్హుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి అరుణోదయమున ప్రభువా మీ ముఖ దర్శనం చేసుకునే గొప్ప ధన్యతలు ఇచ్చినందుకు వందనాలు. మేమే పాటి వారం నాయన, దుమ్ముదులు వంటి వారము, ఎనికిలేని వారం అపాత్రులు మమ్మల్ని పాత్రలుగా చేసుకున్నారు. మీ బిడలుగా, మీ సొత్తుగా, మీ జనాంగంగా చేసుకుని ఈ విధంగా నాయన ముడితండి నడిపిస్తున్నందుకు నీకు వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ముడితండి, రక్షణ లేని భాగ్యం లేని వారు ఎంతో మంది ఉంటున్నారు. వారందరికీ నాయన రక్షణ దయచేయండి. ఈ గుంపులో కూడా ఇంకా మిమ్మల్ని ఎరుగని వారంటే ఎరుగునట్టు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వీటికి నాయన ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా మీరు చేస్తున్న మేలన్నింటి బట్టి, అయా ఉపకారాలను బట్టి నీకు స్తోత్రాలు. భారం వహిస్తున్న మీ దాసులు భారం బట్టి అలాగే నాయన మరచండి. ఈ దినం అధిష్ఠించి నడిపిస్తున్న మీ దాసులు సాగర్ బాబు వారిని బట్టి వందనాలు. వారికి సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించండి. ఈ యొక్క నాయన మరచండి దినంలో కేటాయించబడిన పాటలు కేటాయించబడిన మీ దాసులకు మంచి స్వరం అనుగ్రహించండి. వాక్యం అందిస్తున్న మీ దాసుల ఆశీర్వాదం అన్న నాయన జ్ఞాపకం చూసుకొని, అయా మరి తండ్రి ప్రభువా మా అందరికీ కావాల్సినటువంటి మరి తండ్రి జీవాహారాన్ని అదాసం ద్వారా అనుగ్రహిస్తారన్న మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నెట్వర్క్ ద్వారా మరి ఏ ఇతర కారణాల ద్వారా అభ్యంతరాలు లేకుండా, ఆటంకాలు లేకుండా చక్కగా సాగిపోవడం కృప చూపునడు కొని ప్రార్థిస్తున్నాం. భూలోకంలో నాయన మరి తండ్రి మానవ మాత్రం మేము యాత్రా జీవితం సాగిస్తుండగా మీరే నాయన మరి తండ్రి మాతో నడిపిస్తారన్న మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన మీ లోతైన సత్యాలను గ్రహించుకొని ఆ ప్రకారంగా జీవించడానికి కృప చూపమని నాయన మరి తండ్రి కార్యక్రమం అంతట్లో ఆదియు మధ్యము అంతము ఆల్ఫై ఒమేగా మీరుండి నడిపిస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన ఇంకా జాయిన్ కావాల్సిన బిడ్డలు ఉన్నారు. వారందరూ నైనా జాయిన్ కాగలనట్టు సహాయం దయచేయమని కొని ప్రార్థిస్తున్నాం. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రాణ ప్రియుడు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడైనటువంటి యేసుప్రభువులు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలన్న. ప్రారంభ ప్రార్థన చేసిన ఆదినారాయణకు వందనాలు. అలాగే ఇప్పుడు మన మధ్యన రవి జోయల్ గారు కళ్యాణదుర్గం నుండి పాట పాడి దేవుని మయంపరుస్తారు. నా వచ్చినాడన్నా? ఓకేనా. అవకాశం ఇచ్చినందుకు దైవ సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే జూమ్ మీటింగ్ లో ఉన్న సేవకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు మరోసారి వందనాలు చెల్లిస్తున్నాం అవకాశం ఇచ్చినందుకు. అయ్యగారు ఏ పాట అయినా పాటలు చేయగారు వీడియో ఆన్ చేసుకునేనా? ఓకే అయ్యగారు. ఓకే గారు, అవకాశం ఇచ్చినందుకు మరోసారి వందనాలు చెల్లిస్తున్నాం. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని గణపరుచుకుందాం. నా బలము నన్ను విడిచిపోయినా నీ కృపయ నన్ను లేవనెత్తెను. నా బలము నన్ను విడిచిపోయినా నీ కృపయ నన్ను లేవనెత్తెను. హల్లెలూయా పాటలు పాడెదను, దినమంతా నిన్నే కీర్తించెదను. హల్లెలూయా పాటలు పాడెదను,
దినమంతా నిన్నే కీర్తించెదను. నా బలము నన్ను విడిచిపోయినా, నీ కృపయే నన్ను లేవనెత్తెను. నా బలము నన్ను విడిచిపోయినా, నీ కృపయే నన్ను లేవనెత్తెను. వాతావరణం అతను భూమి మార్పు నందిన నడి సంద్రములో పర్వతములు మునిగినాను. భూమి మార్పు నందినాను నడి సంద్రములో పర్వతములు మునిగినాను. నాకు ఏ హాని కలగకుండా నీ కృప నాతో ఉన్నది దేవా. నాకు ఏ హాని కలగకుండా నీ కృప నాతో ఉన్నది దేవా. నా బలము నన్ను విడిచిపోయినా, నీ కృపయ నన్ను లేవనెత్తెను. వ్యాధి లేని జీవితము నాకిచ్చుటకై వ్యాధిగ్రస్తునిగా నీవు మారితివా. వ్యాధి లేని జీవితము నాకిచ్చుటకై వ్యాధిగ్రస్తునిగా నీవు మారితివా. నాకు ఏ హాని కలగకుండా నీ కృప నాతో ఉన్నది దేవా. నాకు ఏ హాని కలగకుండా నీ కృప నాతో ఉన్నది దేవా. నా బలము నన్ను విడిచిపోయినా, నీ కృపయే నన్ను లేవనెత్తెను. నా బలము నన్ను విడిచిపోయినా, నీ కృపయే నన్ను లేవనెత్తెను. సమస్తమును జయించిన దేవుడవు నీవు, నీ కృపా నన్ను విడువనంటివే. సమస్తమును జయించిన దేవుడవు నీవు, నీ కృపా నన్ను విడువనంటివే. నాకు ఏ హాని కలగకుండా నీ కృప నాతో ఉన్నది దేవా. నాకు ఏ హాని కలగకుండా నీ కృప నాలో ఉన్నది దేవా. నా బలము నన్ను విడిచిపోయినా, నీ కృపయ నన్ను లేవనెత్తెను. నా బలము నన్ను విడిచిపోయినా, నీ కృపయ నన్ను లేవనెత్తెను. హల్లెలూయా పాటలు పాడెదను, దినమంతా నిన్నే కీర్తించెదను. హల్లెలూయా పాటలు పాడెదను, దినమంతా నిన్నే కీర్తించెదను. నా బలము నన్ను విడిచిపోయినా, నీ కృపయ నన్ను లేవనెత్తెను. నా బలము నన్ను విడిచిపోయా, నీ కృపయ నన్ను లేవనెత్తెను. హల్లెలూయా. వందనాలన్నా. చక్కని పాట పాడి దేవుని మయంపరిచిన రవి జోయల్ అన్న గారికి వందనాలు. వందనాలు సార్. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. ఇప్పుడు మన మధ్యన ప్రకాశం జిల్లా నల్ల కాలువ నుండి దేవుని సేవకులు ఆశీర్వాదం అన్న గారు వాక్యం అందిస్తుండగా, మార్కాపురం నుండి ఆశీర్వాదం అన్న గారు వాక్యం అందిస్తుండగా, వాక్యం కంటే ముందు వాక్యం కొరకు మనకు మధ్యన ఉంటున్న దేవుని సేవకులు సుధాకర్ అన్న గారు నంద్యాల నుండి వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. సుధాకర్ అన్న వందనాలు. దేవుని సేవకులు సుధాకర్ అన్న గారు. వందనాలు సార్. వందనాలు. వాక్యం కొరకు ప్రార్థించండి. ఓకే. జూమ్ మీటింగ్ కూడిన వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో
దేవుని వాక్యం మనం వినుట కొరకే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, మహిమ గల మా పరలోకమందున్న మా ప్రభువా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవు నీవేని మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. భూమి మీద ఉన్న మమ్మల్ని మీరు చూస్తున్నందుకే మీకు మా స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఆదరించుచు మమ్మల్ని బలపరచుచు ఉన్నందుకే మీకు మా స్తోత్రములు. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలమును పొందుదురని వాక్యంలో రాయించిన రీతిగా ప్రభువా, మేము మీ కొరకు ఎదురు చూస్తుండగా మీరు మమ్మల్ని బలపరుచుచున్నారని మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయకాలంలో ఈ జూమ్ మీటింగ్ లో మేము కూడి ప్రభువా మేము స్తుతిస్తున్నాం. మేము ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రభువా మీరు మాకు మెలకువనిచ్చి ఈ జూమ్ మీటింగ్ లో కూడుకోవడానికి ఏకీభవించి మీరు మాకు సహాయం చేయించిన మీ విధానం కొరకే మీకు మా స్తోత్రంలో ప్రభువా, మీ ఆలోచన కొరకే మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును కలిగి ప్రభువా మేము వాక్యం వినాలని ఆశతో ఎదురు చూస్తున్నాం. ఇదే కాలం మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థన చేయించున్నాం. ఈ మీటింగ్ లో చేరిన వారందరినీ మీరు ఆశీర్వదించండి. వారి పని పాటలలో వారికి తోడుగా ఉండండి. మీ యందు భయంతో భక్తితో తమ సొంత రక్షణను కొనసాగించుకొనొచ్చు క్రీస్తు యేసును వలె ఉండగలుగుటూ దయచేసి ప్రార్థన చేయించున్నాం. ఇందుకొరకై పాటుపడుతున్న వారిని ఆశీర్వదించండి. నడిపించుచున్న మీ దాసుడు పని శేఖర్ బాబు కొరకై మీకు స్తోత్రములు. మీ దాసునికి ఇచ్చిన ఆలోచన బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం ప్రభువా. అలాగే పాట పాడిన ప్రభువా రవి కొరకే మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. నైనా మీకు స్తోత్రాలు. పాటలో ఉన్నట్టుగా మేము కూడా నడిపించబడుటకి బలపరచుకుని ప్రార్థన చేయించున్నాం ప్రభువా. ఈ సమయంలో మీ వాక్యం వినాలని మేము ఆశతో ఉంటుండగా మీ వాక్యం చెప్పు మీ దాసుని ఆశీర్వదించండి నాయన. మీరు దీవించండి మా ప్రభువా. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడేదని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభువా. మీరు మాట్లాడుచుండగా మేము చక్కగా నిలబడగలుగుటకు దయ చూపించండి నాయన. మేము ఏ విషయంలో వెనుకబడి ఉన్నామో, జారిపోతున్నామో ప్రభువా, ఆ విషయాల్లో నూతన బలం పొందగలిగినట్లు మీ దాసుని ద్వారా మీరే మాట్లాడమని మీ కార్యములు మా ఎడలను నూతన పరచమని ప్రార్థన చేయించున్నాం. నేను ఈ మీటింగ్ ద్వారా మీ నామమునికి అత్యంత మహిమ ఘనత ప్రభావములు కలిగించుకున్నామని వినే మాకు మంచి ఆలోచన, మంచి అవగాహన కలిగి మీ వాక్యం వినిచుండగా మా జీవితాల్లో మీ కార్యములు జరిగించమని ఉన్న వాటిని మమ్మల్ని మీ దాసుని మీ హస్తాలకి అప్పగించుకొనొచ్చు. ఈ కార్యక్రమం అంతటిని ఆది నుండి అంత వరకు మీరే నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వాక్యం వినబోతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థించిన సుధాకర్ అన్నకు వందనాలనా. వందనాలు సార్. ఇప్పుడు దేవుని వాక్యం మనం విందాం. దేవుడు ఏర్పరచుకున్న దేవుని సేవకులు ఈ ఆశీర్వాదం అన్న గారు వాక్యం అందిస్తారు. అన్న ఆశీర్వాదం అన్న వందనాలన్నా. 6:10 వరకు వాక్యాన్ని కొనసాగించండి అన్న. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరోసారి ఆశీర్వాదం అన్నా. ఫోన్ ఇట్లా పెట్టుకోగలరా? ఫోన్ ఇట్లా అడ్డం పెట్టుకోగలరా? ఓకే. రైట్. ఓకే. రైట్. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని పరిశుద్ధ నామమునకు
మహిమ కలుగును గాక. మరొక మాసంలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ యొక్క పరిచర్య ద్వారా కొన్ని సంవత్సరాల బడి కొన్ని వేల దినాల నుండి 4000 పైచిలుకు దినాల నుండి మహాదేవుడు నిర్విరామంగా జరిగిస్తా ఉన్న దేవదేవుని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాం. దేవుని యొక్క చిత్తానికి లోబడి నిర్విరామంగా జరిగిస్తా ఉన్నటువంటి మన ప్రియులు బండబాసు గారిని బట్టి సహకరిస్తున్న ప్రియులందరిని బట్టి ప్రభువును స్తుతిస్తూ మరి ఒకసారి మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. వివేకాల వేళలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుతున్నాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకై ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయును ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాటంలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. చిన్న ప్రార్థన. స్తోత్రుడైన మా తండ్రి, గురుడైన మా దేవ, ఈ పాదములకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. నైనా ఈ యొక్క మరొక దినములో 8వ తేదీ ఆగస్టు మాసం ఉదయకాల వేళలో ప్రభువా మీ పిల్లలతో కలిసి పరిశుద్ధులతో కలిసి అల్పుడమైన నేను కూడా ఈ సహవాసంలో కొనసాగించడానికి మీ పాద ప్రవేశానికి చేరి రావడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవా స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మా పిల్లలు ప్రార్థన చేసి ప్రారంభించి పాట పాడి మీ నామాన్ని గణపరిచి ప్రభువా అయినా మీ సహాయం కొరకై అర్జించి మీ వైపు చూస్తూ ఉండగా మీ ప్రయోజకుడైన మీ దాసుడు మీ పక్షాన ఉండగా అపాత్రుడు మీ శిల్వ రక్త ప్రోక్షణ కింద శుద్ధీకరించండి. మీ మాటలకు ఘోరగా వాడుకోండి. మీరు మాట్లాడితేనే మాకు ప్రయోజనకరం, జీవనకరం, దిద్దుబాటుకరం, మీ నామానికి మహిమకరం. ప్రభుత్వం నుంచి సహాయం చేయమని నైనా ఈ మాటల ద్వారా మేము హెచ్చరించబడి సరిచేయబడి మీరు ఆగడకు సిద్ధపడటానికి ప్రభుత్వించమని ప్రార్థిస్తూ ముందున్నటువంటి సమయాన్ని మీ కరుణాస్తలకు అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీ నామానికి ఆరోపించుకుంటూ ప్రాణనాథుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పవిత్రమైన నామంలో దీనులమై ప్రార్థన చేసి అడిగి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ 12వ అధ్యాయాన్ని మనం గమనించగా 11వ అధ్యాయం యొక్క కొనసాగింపుని మనం గమనిస్తూ ఉన్నాం. సాక్షి సమూహం అంతా కూడా మనం వారికి ఒక పేరు పెట్టాం. 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు అని పేరు పెట్టాము కదండి. విశ్వాస వీరుల పట్టిక అని పేరు పెట్టాము. ఆ విశ్వాస వీరులు 11వ అధ్యాయంలో వారు ఎట్లా శ్రమలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ప్రమాదాలు వచ్చినా, పిల్లరా ఏమొచ్చినా కూడా
అపాయాలు వచ్చినా, తొందరలు వచ్చినా వారందరూ కూడా విశ్వాసంలో తమ రుజువుపరుచుకున్నారు. మనం కూడా మన విశ్వాసంలో రుజువుపరచుకోవాల్సినటువంటి ఆసనత దగ్గర పడింది. కనుక మన విశ్వాసంలో మనం ఎలా ఉన్నాము, ఏ స్థాయిలో ఉన్నాము, ఆ విషయాలు మనం బేరీజు వేసుకుంటూ మనం ఈ వచన భాగాలను ధ్యానం చేద్దాం. ముఖ్యంగా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 2వ వచనంలో ఉంది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. కదండి, ఏమంటా ఉన్నాడు ఇక్కడ? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉంది. ఈ గొప్ప సాక్షి సమూహం యొక్క లిస్టు 11వ అధ్యాయంలో ఇచ్చాడు మనకు. 11వ అధ్యాయంలో సాక్షి సమూహం యొక్క లిస్ట్ ఇచ్చాడు. ఎక్కడి నుంచి ఇచ్చాడు? హేబేలు దగ్గర నుంచి ఇచ్చాడండి. హేబేలు మొదలుకొని పిల్లరా, ఆనోకు కదండి, నీతిమంతులు, ఆది కాండంలో ఉన్న నీతిమంతులు, నిర్గమకాండంలో ఉన్న పరిశుద్ధులు, ఇంకా న్యాయాధిపతులు, కాలాల్లో పాత నిబంధనలో ఉన్నటువంటి పరిస్థితులందరిని గురించి వారు ప్రస్తావించినట్లుగా చూస్తూ ఉన్నాం. దానికి ముఖ్య కారణం ఒకటే, ఈ లోకము యోగ్యమైనది కాదు అని వారు భావించారు. ఈ లోకము స్థిరమైనది కాదు అని దృఢపరుచుకున్నారు. ఈ లోకం అశాశ్వతమైనదని, మనము యాత్రికులమని, బాటసారులమని పిల్లరా మనము గమనిస్తూ ఉన్నాం కదండి. అలాగైతే మనము కూడా మన విశ్వాసాన్ని వేడి వేసుకుందాం. మన విశ్వాసంలో ఎలాగా సాగుతూ ఉన్నామో మనం కూడా చూసుకుంటూ దేవుని గ్రంథమైన అద్దములో, వాస్తవమైనటువంటి అద్దములో మన విశ్వాసం ఏ రేంజ్లో ఉందో పిల్లరా, మనం ఏ స్థితిలో ఉన్నామో మనము గ్రహించగలం. మనకు మనంగా చూసుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థం కాదు కదండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఇక్కడ ఏమంటా ఉన్నాడు భక్తుడు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము తుదకది మరణానికి దారి తీయును అని చూస్తూ ఉన్నాం కదండి. అలాగైతే మనం గమనిస్తుండగా మనం ఎంచుకున్న మార్గంలో, మనం నడుస్తున్న ఈ విశ్వాసంలో, ఈ భక్తి జీవితంలో మన భక్తి జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అందుకే హేబేలు మొదలుకొని భక్తుల యొక్క చరిత్ర, వారి విశ్వాసం, ముఖ్యంగా వారి భక్తి జీవితం కదండి చూపిస్తూ ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? దానిని కొనసాగించువాడైన కదా, ఈ విశ్వాసానికి అర్థం ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారే. వారందరూ విశ్వాసంలో ఆ రీతిగా కొనసాగటానికి కారణం ఎవరంటే యేసు ప్రభువే. అలాగైతే ఇక్కడ మనకు ఏం నేర్పిస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథకర్త? యేసు వైపు చూస్తూ మనకు కూడా మన వైపు చూసుకోకుండా, మన భక్తి వైపు చూడకుండా, మన భక్తి యొక్క పరిమాణం ఏ స్థాయిలో ఉందో యేసు వైపు చూడగా, లేక గ్రంథం వైపు చూడగా మనకు అర్థమవుతుందండి. అలాగైతే ఇదే కాలంలో కొంతకాలం నుండి, లేక కొన్ని సంవత్సరాల నుండి, అనేక సంవత్సరాల నుండి మనం రక్షించబడి విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నాం.
కొనసాగుతూ ఉన్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అన్ని రీతులుగా. మంచిదే, సంతోషపడుతూ ఉన్నాం. అయినా మనలో ఇంకా ఏమైనా బలహీనతలు ఉన్నాయా, లోపాలు ఉన్నాయా అన్నటువంటి సంగతిని మనము గ్రహించవరంగా ఉండాలి. కారణం ఏంటంటే పిల్లరా, ప్రపంచ పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం కదండి. మన ఆసియా ఖండంలోనే పాశ్చాత్య దేశాల్లో ఇజ్రాయెల్ మీదకి పిల్లరా రకరకాల వారు యుద్ధం చేయడానికై, ఆ దేశాన్ని నాశనం చేయడానికై ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా మంది మేధావులు పిల్లరా ఏమంటా ఉన్నారు, 3వ ప్రపంచ యుద్ధము రాబోతా ఉంది. రాజకీయ విశ్లేషకులు కదండి, 3rd వరల్డ్ వారు రాబోతా ఉంది అని మనము చూస్తూ ఉన్నాం. యూట్యూబ్లో, ఆయా ఫేస్బుక్లలో, రకరకాల వాటిల్లో మనం చూస్తూ ఉన్నాం. పరిస్థితులన్నీ కూడా ఆయన రాకడ ఏ క్షణమో తెలియట్లే. ఏ క్షణాన రాబోతా ఉన్నాడో, ఏ క్షణాన మనం మార్పు చెంది ఆయనతో ఎదుర్కోబోతూ ఉన్నామో పిల్లరా పరిస్థితులన్నీ చాలా చాలా సమీపంగా కనపడుతూ ఉన్నాయి. దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది, సంఘం ఎత్తబడక ముందే ఏ వాళ్ళు వారు రాదండి. ఆ మాటలు మనం గ్రహించాలి. సంఘం ఎత్తబడిన తరువాత రష్యా నాయకత్వంలో ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ దేశాన్ని ముట్టడి వేస్తారండి కదా. అప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఒలీవల కొండ మీద పాదం పెట్టగా ఆ ఒలీవల కొండ చీలి ఒక లోయ ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని అరుమగెద్దోను లోయ అని చెప్తున్నారు పెద్దలు. అలాగైతే ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, అక్కడక్కడ యుద్ధ వార్తలు మనం వింటూ ఉన్నాం. ఇరాన్ కానివ్వండి, ఇలా హిజ్బుల్లా కానివ్వండి, హమాస్ కానివ్వండి కదండి, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ యొక్క అంతు చూడాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తారని సవాలు చేశాడు. ఏమైపోయాడు? హెలికాప్టర్ ప్రమాదంలో ఆశ్చర్యకరంగా దుర్మరణం అయిపోయాడు. హమాస్ నాయకుడు ఏమైపోయాడు? ఆశ్చర్యకరంగా ఇరాన్ యొక్క అభిలారా రాజధాని అయిన డెహ్రాడూన్లో ఉన్నప్పుడే కదండి హతమైపోయాడు. ఈ రీతిగా మనం గమనిస్తూ ఉండగా 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది అని కొంతమంది చెప్తూ ఉన్నారు, కాబోతుంది అని చెప్తూ ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో మన భక్తి జీవితం మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మనం ఆయన రూపానికి మార్చబడాలి. మనలో ఉన్న బలహీనతను మనం సరిచేసుకోవాలి. మనలో ఉన్న లోపాలు, శరీర తత్వం, మానసిక తత్వం ఇవన్నీ సరిచేసుకునేటువంటి గొప్ప మంచి అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అలాగైతే బిడ్డరా, ఈ సందర్భంలో మనం ఏం చేయాలి? సులువుగా చిక్కుల పెట్టు పాపం విషయంలో మన విశ్వాసకర్త అయిన యేసు ప్రభు వైపు చూస్తూ, దానిని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము అంటా ఉన్నాడు. ఇక్కడ ఎవరి వైపు చూడాలండి? నేడు మనుషుల వైపు చూస్తూ ఉన్నారు, ధన వైపు చూస్తూ ఉన్నారు, భూలోక సంబంధమైన ఆశీర్వాదం వైపు చూస్తూ ఉన్నారు. భక్తి జీవితంలో ఇలా చల్లారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నులివెత్తని జీవితాలు కనబడతా ఉన్నాయి. ఇలా ఏ దినమో తెలియదు, ఏ క్షణమో తెలియదు, ఎప్పుడు వస్తున్నాడో తెలియదు, ఎప్పుడు రాబోతున్నాడో తెలియదు. మెట్టుకు ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. ఇది వాస్తవం. ప్రపంచ పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం కదండి. అలాగైతే మన భక్తి విషయంలో మనం సాధకము చేసుకునే వారంగా ఉండాలి.
మనల్ని మనం పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి. మనం అనుకుంటూ ఉన్నాం, నేను బాగున్నాను, ఫలానా ఆయన కంటే కూడా నేను బాగున్నాను కదా. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఆ పరిసయ్యుడు అంటాడు కదా, నేను దశంభాగం ఇస్తూ ఉన్నాను, ఉపవాసం అంటా ఉన్నాను, నేను ప్రతి వారము అన్ని చేస్తా ఉన్నాను, నాకేం కొదువు ఉంది అన్నట్టుగా చేస్తున్నట్టు మనం కూడా ఉన్నాం కదండి. ఆ సుంకర్ ఏం చేశాడు, అయ్యా ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నేను యోగ్యుని కాదు అని దీన ప్రార్థన చేయగా అతను తిరస్కరించబడ్డాడు. ఇతడు పిల్లరా దేవుని యొక్క కనికరాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. మన భక్తి జీవితంలో మనముగా ఇతరుల వైపు చూడకుండా అక్కడ ఈ గ్రంథంలో ఏం చెప్తూ ఉన్నాడు, యేసు వైపు చూస్తూ అన్నాడు కదా. మన దృష్టి ఎవరి మీద అండి? యేసు ప్రభు మీద. మన విశ్వాసానికి కర్త ఎవరున్నారో ఆయన మీద మన దృష్టి నిలిపి మన ముందుంచబడిన పరుగు పందెంలో ఓపికతో మనం పరిగెత్తే వారంగా ఉండాలి. మనలో ఉన్న బాధాకరమైన విషయం ఏంటంటే ఇతరుల వైపు చూస్తూ ఉంటాం, మనుషుల వైపు చూస్తూ ఉంటాం. ఇలారా అలా కాకుండా ప్రభు వైపు చూద్దాం. ఇక్కడ ఈ గ్రంథకర్త కూడా యేసు వైపు చూస్తూ అన్నటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు ఉత్తరం రాస్తే ఏమంటా ఉన్నాడు చూడండి, 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం వచనం 20 చదువుకుందాం. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగున క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ స్వరాజ్య స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని కోరికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చూసారా ఏమంటా ఉన్నాడు ఇక్కడ? ఎఫెసీయులకు పౌలు ఉత్తరం రాస్తూ ఏమంటా ఉన్నాడండి? ఇక్కడ మనం గమనిస్తూ ఉండగా యేసుని గురించి విన్నారు, ఆయన గురించి ఉన్నది ఉన్నట్టుగానే ఉపదేశించబడ్డారు, అయినా మీరు అలాగ క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. సంవత్సరాల తరబడి దేవుని ఉపదేశాన్ని వింటూ ఉన్నాం. మనం ఎప్పుడు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నా ఆ వాక్యం ఇతరులతో పోలుస్తూ ఉంటాం, కానీ మనం పోల్చుకోలేని బలహీన స్థితిలో మనం వెళ్ళిపోయాం కదండి. ఇక్కడ వారు వింటూ ఉన్నారు, వారు నేర్చుకుంటూ ఉన్నారు, అయినప్పటికీ కూడా క్షమించాలి, వింటూ ఉన్నారు కానీ క్రీస్తును ఆ రీతిగా నేర్చుకున్నవారు కాదు. 22 అంటా ఉన్నాడు, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని. ఏమంటా ఉన్నాడు ఇక్కడ? ప్రాచీన స్వభావం ఒకప్పుడు ఉన్నది, ఇప్పుడు దాన్ని కొంతమంది వెంట పెట్టుకొని వస్తూ ఉన్నారు. ప్రాచీన స్వభావం ఏంటి? సినిమాలు సిగరెట్ తాగుడు కాదండి, వ్యభిచారం కాదండి, సులువుగా చిక్కులు పెట్టు పాపములని ఇక్కడ ఎవ్రీ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగైతే పిల్లరా సులువుగా చిక్కులు పెట్టి పాపాలు ఏంటివి? శరీర విషయంలో మోసకరమైన దురాశలు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. పిల్లారా ప్రాచీన స్వభావం అని ఇక్కడ భక్తులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమిటవి? అసూయ, స్వార్థం, మోసం. పిల్లరా నేడు సంఘాల్లో పిల్లరా ధనాపేక్ష, బింకం రావటం, ఇవన్నీ కూడా సంఘాల్లో విశ్వాసంలో చెత్తుమీరిపోతూ ఉన్నాయి. నేను అబద్ధం ఆడుతూ ఉన్నాను, నేను మోసగిస్తూ ఉన్నాను, పిల్లరా నేను ఈ స్థితిలో ఉన్నాను అని గ్రహించలేని అజ్ఞానంలోకి వెళ్ళిపోయాడు కదా. గ్రహించలేకపోతూ ఉన్నాం, నేను అబద్ధం ఆడుతూ ఉన్నాను, నేను మోసగిస్తూ ఉన్నాను, నేను తప్పుడడుగు వేస్తూ ఉన్నాను. సర్వసాధారణమైపోయా ఇవన్నీ కూడా భక్తి జీవితంలో.
బాధాకరం పిల్లరా, సర్వసాధారణమైపోయాయి కదండి. ఇట్లా భక్తి జీవితాన్ని వేషధారణకరమైన జీవితంలో సాగుతున్నటువంటి మనము ఒకంత పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయము ఆసన్నమైంది. ఎఫెసులో ఉన్న పరిస్థితుల కంటే మనం గొప్పవారమే కాదు. పౌలు గారు సూటిగా ఎఫెసీలో ఉన్న సంఘంతో డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉన్నాడు. మోసకరమైన దురాశల వలన చెడిపోవు ఈ ప్రాచీన స్వభావమును వదులుకోవడానికి ఇష్టం ఉందా? విడిచిపెట్టడానికి ఆశ ఉందా? తపన ఉందా? ఆయన సారూప్యం అన్నటువంటి ఒక ఆలోచన ఉందా అండి? లేరా, మీ చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనవలెను. మనతోనే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నాడు పౌలు ద్వారా వారితో మాట్లాడాడు దేవుడు. ఎఫెసీ సంఘంతో మాట్లాడాడు. నేడు అదే పౌలు గారి ద్వారా 2024 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా వారితో మాట్లాడిన దేవుడు మనతోనే సూటిగా, తేటగా, స్పష్టంగా మన లోపాలను మనకు చూపిస్తూ ఉన్నాడు పిల్లారా. అలాగైతే యథార్థమైన భక్తి మనకు ఉండాలి. యథార్థమైన భక్తి మనకు కలిగి ఉండాలి. దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం, ఆత్మీయంగా రక్షించబడి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయితే కావచ్చు, కానీ మనము క్రీస్తు స్వరూపాన్ని మనం ధరించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అని మనము గమనిస్తూ ఉన్నాం కదండి. అలాగైతే అక్కడే 4వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఏమంటా ఉన్నాడు? క్రీస్తు వలె సత్యము చెప్పుతూ. సత్యం కరువైపోయింది, యథార్థత కరువైపోయింది, అబద్ధాలు వాడుకైపోయాయి. భక్తి జీవితంలో ఎంతగా దిగజారిపోయామో. ప్రేమ లేదు. నిన్ను మరి నీ పొరుగువాన్ని ప్రేమించమన్నటువంటి మాట గాల్లో కలిసిపోయింది కదా. అవును ప్రియులారా, అలాగైతే ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు, ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము కదండి. అలాగైతే మనలను మనము స్వపరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. మరొక మాట చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుతారా? 4:19 నా చిన్న పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరణ నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. మిమ్మల్ని గూర్చి ఎటు తోచక ఉన్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుతూ ఉన్నాను. లేరా, ఈ మాటలు మనం వింటూ ఉండగా, ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉండగా గలతీలో ఉన్న పరిస్థితులను ఏమంటా ఉన్నాడు? నా చిన్న పిల్లలారా కదా. నాడు నేడు ఏనాడైనా మనం ఆయన పిల్లలమే. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఆయన రక్తం ద్వారా కొనబడినటువంటి, కడగబడిన మనం అందరం కూడా ఆయన పిల్లలమే. అయితే ఆయన పిల్లలమైనటువంటి మనకు ఆయన స్వరూపము రావాలి, ఆయన పోలిక రావాలి. చాలా మందిని చూస్తుంటే అన్నా మీరు సేవకులా అంటుంటారు కదా. కారణం ఆ లక్షణాలు చూస్తేనే కనబడేటువంటి లక్షణాలు అనేకులు మనం చూడగలం. బాధాకరమైన విషయం ఏంటంటే అనేకులు ఆ స్థితికి రాలేకపోతూ ఉన్నారు. క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు పౌలేమంటా ఉన్నాడు? నాకు ప్రసవ వేదన కదండి. ప్రసవ వేదన. సంఘంలో విశ్వాసులు ఆయా బలహీనతలు కలిగిన వారు ఉంటారు. బాధ్యత కలిగిన వారు ఏం చేస్తారండి? హృదయంలో ఎంతో వేదన, ఎంతో దుఃఖం కదా.
వారి గురించి ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు, కారణం ఏంటి అని దేవుడి వాక్యం వింటం లేదా? వింటూ ఉన్నారు. ఆరాధనలో పాల్గొనలు పొందుతూ ఉన్నారా? పొందుతూ ఉన్నారు. జీవితంలో మాత్రం మార్పు లేని పరిస్థితి కదా. బాధపడేటువంటి సేవకులు, పెద్దలు మనం చూస్తూ ఉన్నాం. మరొకమైన విచారకరమైన సంగతి ఏంటంటే, సేవకులుగా ఉన్న మనమే, పెద్దలుగా ఉన్న మనమే ఈ లోపాలు కలిగి ఉన్నాం. ఇతరులకు మాదిరిగా ఉండవలసిన వారం ఉంటున్నాం. అలాగా ఉంటున్నామండి. ప్రసవ వేదన కలుగుతూ ఉంది. మిమ్మల్ని గురించి నాకు ఏం చేయాలో పాల్పోవట్లేదు. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాట్లాడగలుగుతూ ఉన్నాను. ఆ ధైర్యం కూడా మనకు లేదండి కదా. ఆ ధైర్యం కూడా మనకు లేదండి. గలతీలో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నారు? శరీర స్వభావం కలిగిన వారై ఉన్నారు కదండి. మరొక మాట అంటా ఉన్నాడు మొదటి అధ్యాయంలో, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా పెరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అవుతూ ఉన్నది. ఏమంటా ఉన్నాడు ఇక్కడ? ఏమంటున్నాడండి? దేవుని యొక్క కృపను బట్టి మిమ్మల్ని పిలిచాడు ఆయన. వాస్తవంగా చెప్పాలంటే ఆయన మనల్ని పిలిచాడు. ఈనాడు ఆయన పిల్లలంగా ఉన్నాం. ఆయన సేవకులుగా, పెద్దలుగా, పరిచారకులుగా, బాధ్యత కలిగిన వారంగా ఉన్నాం. ఇది ఎంత గొప్పదో నిజంగా గ్రహించలేని స్థితిలో చాలా మంది ఉన్నారండి. మంచి భాగ్యులమైనటువంటి మనలను కదా, శత్రువులమైనటువంటి మనలను, లోకంలో ఎంతో మంది మంచి వారు ఉన్నారు, ధన ఘనతలు కలిగిన వారు ఉన్నారు. వారందరినీ విడిచిపెట్టి ఆయన ఎన్నిక లేని, యోగ్యత లేని మనలను ఏర్పరచుకోవటం, ఆయన సొత్తుగా చేసుకోవటం, ఆయన పిల్లలుగా చేసుకోవటం, ఆయన రాజ్యానికి హక్కుదారులుగా చేయటం, నిజంగా ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఎంత దేవుడు మనల్ని ప్రేమించాడో, ఎంత మనల్ని హెచ్చించాడో కదండి. నమ్మని వారి లోకంలో కోట్ల అధిపతులు ఉన్నారు, కానీ వారు చస్తే పాతాళానికి వెళ్తారు. మనకిచ్చిన యొక్క రక్షణ గురించినటువంటి ఆలోచన ఎప్పుడైనా ఆలోచించారా? రక్షణ యొక్క విలువలు, రక్షణ యొక్క భాగ్యం, రక్షణ యొక్క ధన్యత, ఆ రక్షించట్లో ప్రభు చేసినటువంటి ఆ పిల్లల శిలువ కార్యాన్ని ప్రతి దినం ప్రతి సందర్భంలో మనము జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. గలతీలో ఉన్న పరిశుద్ధులు దేవుని కృపను బట్టి పిలిచాడు ఆయన. పిలిచిన వారిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టు. నేడు కూడా రకరకాల సువార్తలు మనం చూస్తూ ఉన్నాం. రకరకాల వందల సువార్తలు మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. భిన్నమైన సువార్తల మధ్య, దుర్బోధన మధ్య, దుర్బోధకుల మధ్య పిల్లరా, ఈడ్చుకు వెళుతున్నటువంటి వారి మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాం. విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నాం. ఆశ్చర్యపడుతూ ఉన్నాడు పౌలు, దుఃఖపడుతూ ఉన్నాడు పౌలు, వేదన పడుతూ ఉన్నాడు పౌలు. పిల్లారా, మనలను బట్టి కూడా ప్రభువు వేదన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి, దుఃఖపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనం ఆయన పోలికగా మనం మార్చబడాలి అంటే మనం ఆయన వైపు చూసే వారంగా ఉండాలి, ఆయన వైపు చూసే వారంగా ఉండాలి అని మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయంలో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండం 34వ అధ్యాయంలో ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి. ముప్పై 28 చదువుకుందాం. 28 29 చదువుకుందాం. 29 మోషే సీనాయి కొండ మీద దిగుతుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుతుండగా ఆయన అతనితో మాట్లాడుతున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ఆరోను ఇశ్రాయేలు అందరూ
మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను గనుక వారు అతని సమీపింప వెరచిరి. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, మోషే సీనాయి కొండ మీద దేవునితో 40 రాత్రింబగళ్ళు దేవుని దగ్గర ఉన్నాడు. ధర్మశాస్త్ర పలకలు తీసుకొని రావడానికై దేవుడు రాపించినటువంటి లేదా ధర్మశాస్త్ర పలకలు తీసుకురావడానికై 40 రాత్రింబగళ్ళు మోషే సీనాయి కొండ మీద దేవునితో గడిపినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే 40 దినాల తర్వాత ఆ మోషే ధర్మశాస్త్ర 2 రాతి పలకలు తీసుకుని వచ్చాడో, ఆ మోషే గ్రహించలేదు, కానీ మోషేకు అర్థం కాలేదు. కానీ మోషే రూపం ఎలా ఉందండి? ఎలా ఉంది? మోషే ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అన్నటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నాం కదా. ఎప్పుడైతే మోషే దేవుని దగ్గర ఉన్నాడో, ఆయన సమీపంగా ఉన్నాడో 40 దినాలు అక్కడ అన్నం తినలేదు, నీరు కూడా తాగలేదండి. 40 దినాలు ప్రభు దగ్గర ఉంటే ఆకలి లేదు, దాహము లేదు కదండి, అన్నము లేదు, దప్పిక లేదు పిల్లరా. ఈ రీతిగా ఆయన ముఖము ప్రకాశించినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అహరోను కానీ ఇశ్రాయేలీయులు ఆయన దగ్గరికి పోయిన ముఖం చూసేటప్పటికి ఏం కలిగిందండి? వారు మోషేను సమీపించడానికి వెరచిరి అని మనం చూస్తున్నాం కదండి. భయపడిరి. మోషే ముఖం ప్రకాశించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని దగ్గర ఉండగా పిల్లరా, ఆ దేవుని యొక్క ప్రకాశత మోషే ముఖం మీద పడి మోషే కూడా ప్రకాశించిన వాడిగా మనము గమనిస్తూ ఉన్నాం. అలాగైతే ఇందుని బట్టి మనకేమర్థమవుతుంది? మనం ప్రతి చిన్న సమయం దొరికినా ప్రభు దగ్గరికి మనం చేరి వెళ్ళాలి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. బాధాకరమైన విషయం ఏంటంటే పిల్లరా, మనము లోక సంబంధమైన వాటి విషయంలో శ్రద్ధ వహించినట్లుగా దేవుని దగ్గర మనం గడపాలన్నటువంటి ఒక ఆ యావే చాలా మందిలో కరువైపోయింది. నియామక కూడికలకు వెళ్తా ఉన్నామా? బైబిల్ స్టడీకి వెళ్తా ఉన్నామా? విజ్ఞాపనకి వెళ్తా ఉన్నామా? మనకు సమయం దొరికితే ఏకాంత ప్రార్థన చేస్తూ ఉన్నామా? కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నామా? పిల్లరా, ఆలోచన చేద్దాం. ఆయన పాదాల దగ్గరికి మాటికి కదా. అలాగైతే పిల్లరా, మనం కూడా ఆయన వైపు చూడగా, అంటే ఆయన పాదాల దగ్గర ప్రార్థన ద్వారా, ఆయన పాదాల దగ్గర దేవుని వాక్యం ద్వారా మాటికి ఆయన నామస్మరణ చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఉంటే మోషే మాత్రమే కాదు, నీవు నేను కూడా ఈ శరీర సంబంధమైన క్రియలు విడిచిపెట్టి ఆయన పోలికగా మార్చబడేటువంటి నవీన స్వభావాన్ని ధరించుకునేటువంటి అవకాశాలు మనము ఎంతగానో పోగొట్టుకుంటా ఉన్నాం కదా. ఆయన దగ్గర ఉంటే, ఆయన పాదాల దగ్గర ఉంటే మనం నవీన స్వభావాన్ని ధరించుకున్న వారంగా ఉండగలం పిల్లారా. వింటూ ఉన్నాం కానీ నేర్చుకున్న వారం కాదు, చేర్చుకున్న వారం కాదు, లోబడిన వారం కాదు. భక్తే తర్వాత ముక్తి అని మన భక్తి ఎలాగా ఉంది కదండి. లోకమే భక్తి అన్నట్లుగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇక్కడ మోషే 40 దినాలు ప్రభు దగ్గర ఉండగా, సమీపంగా ఉండగా ఆ ముఖం ప్రకాశించినట్లుగా కదా. మనకు కూడా ఆ మంచి అవకాశాన్ని దేవుడిచ్చాడు కదండి. ఏ చిన్న సమయం దొరికినా, ఉద్యోగాలు చేసుకోవాల్సిందే, పని పాటలు చేసుకోవాల్సిందే, ఏ చిన్న సమయం దొరికినా కూడా మనం ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం మనకు ఆయన అనుగ్రహించాడు. ఎలాగైతే ప్రార్థన సమయంలో ఆయన పాదాల దగ్గరికి చేరగలం, ఆయన సమీపానికి చేరి రాగలం. ఇలా దైవ వాక్యాన్ని గ్రంథాన్ని చదువుతుండగా
ధ్యానిస్తూ ఉండగా, వింటూ ఉండగా, ఆలోచిస్తూ ఉండగా, లేదా సంభాషిస్తూ ఉండగా ఆయన సన్నిధిలో మనం ఉండగలం, ఆయన సమీపంగా మనం ఉండగలమని హెచ్చరించబడుతూ ఉన్నాం. ఈ గొప్ప అవకాశాన్ని, మంచి అవకాశాన్ని మనము చేజేతులారా పోగొట్టుకుంటా ఉన్నాం. ఆయన రూపాన్ని మనము ధరించుకోవడానికి మంచి అవకాశం ఉన్నా కూడా మనము పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగైతే ఇప్పటినైనా ప్రపంచ పరిస్థితులన్నీ చాలా వేగంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. మన శరీర తత్వాన్ని విడిచిపెట్టి పిల్లరా మనము దైవికమైనటువంటి కోణములో మనము ముందుకు సాగాలని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అలాగైతే మనం ఆయన సమీపంలో మనం ఉండే వారంగా ఉండాలి, ఆయన సమీపానికి మనం చేరి వచ్చే వారంగా ఉండాలి అని మనం గమనిస్తూ ఉన్నాం. పిల్లరా మనకు మాట చూడండి, ఆదికాండ గ్రంథం 30వ అధ్యాయం. ఆదికాండం 30వ అధ్యాయం. అక్కడ కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మోషే క్షమించాలి, యాకోబు లాబాను దగ్గర జరిగిన కొన్ని సంగతులు మనం చూస్తూ ఉన్నాం. లాబాను అని ఒక మోసగాని దగ్గర యాకోబు ఒకప్పుడు మోసగాడే, ఒక యథార్థవంతుడిగా కొలువు చేస్తా ఉన్నాడు. వారిద్దరికి 10 మార్లు జీతం పెంచాడు. ఎన్ని చేసినా కూడా దేవుడు యాకోబును ఆశీర్వాదిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 30వ వచనం చదువుకుందాం. 30వ వచనం లేక 29 నుండి. అందుకు యాకోబు అతన్ని చూసి, నేను నీకు ఎట్లు కొలువు చేసినో నీ మందలో నా యొద్ద ఎట్లుండనో అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకు ఉండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుంటున్నాను. అప్పుడు అతడు, నేను నీకేమి ఇవ్వవలెనని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమి ఇవ్వవద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసినలా నేను తిరిగి నీ మందను మేపి కాచేదను. నేను నీ మంద అంతటితో నడిచి చూసిన పొడలైనను మత్తలైనను గల ప్రతి గొర్రె పిల్లలో నల్లని ప్రతి దానిని, మేకలలో మత్తలైనను పొడలైనను గల వాటిని వేరుపరిచెదను. అట్టివి నాకు జీతమగును. ఇక మీదట నాకు రావాల్సిన జీతం గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనే నాకు సాక్ష్యం కలుగును. మేకలలో పొడలైనను మత్తలైనను లేనివనియు, గొర్రె పిల్లలు నలుపు లేనివనియు మేకను ఎడల నేను దొంగితులని చెప్పవచ్చును. అందుకు లాబాను, మంచిది, నీ మాట చొప్పుననే కానీయమనెను. ఆ దినమున లాబాను చారయైనను మత్తైనను గల మేకపోతులను, పొడలైనను మత్తలైనను గల పెంటి మేకలన్నిటిని, కొంచెం తెలుపుగా ప్రతి దానిని, గొర్రె పిల్లలు నల్లని వాటిని అన్నిటిని వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకు యాకోబునకు మధ్యన 3 దినముల ప్రయాణం అంతా దూరము పెట్టెను. లాబాను మిగిలిన మందను యాకోబు మేపుతుండగా యాకోబు చినారు జంగిసాలు అనే చెట్ల తువ్వలు తీసుకొని ఆ తువ్వలలో తారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి తూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన తువ్వలను మందలు త్రాగుటకు వస్తు కాలువలలోను నీళ్ల గాలలోను వాటి ఎదుట పెట్టగా మందలు ఆ తువ్వల ఎదుట తూలు కట్టి చారలైనను పొడలైనను మత్తలైనను గల పిల్లలను ఈయనను యాకోబు ఆ గొర్రె పిల్లను వేరు చేసి చారలు గల వాటి తట్టును, లాబాను మందలలోని నల్లని వాటి తట్టును తన మందల ముఖములు తిరిపి తన మందలను లాబాను మందలతో నుంచగా వాటిని వేరుగా ఉంచెను. చూసారా, ఇక్కడ మనం సుదీర్ఘమైనటువంటి వచనాలు చదువుకున్నాం. ఏంటంటే ఇక్కడ యాకోబును లాబాను మోసగిస్తూ ఉన్నాడు. సరైన జీతం ఇచ్చేవాడు కాదు. అయినా కూడా లాబాను ఆశీర్వదించబడతా ఉన్నాడు. అప్పుడు యాకోబు అడుగుతా ఉన్నాడు, నేను నీ కోసం నా బ్రతికినంత కాలం నేను సేవ చేస్తే, నేను నా పిల్లల కొరకై నా కుటుంబం కొరకై నేను చేసుకోవాలి కాబట్టి
నేను వేరవుతాను అన్నప్పుడు, లాభాన్ అయితే అట్లయితే నీకేం కావాలి చెప్పు అన్నప్పుడు ఏమంటా ఉన్నాడండి? ఏమంటా ఉన్నాడు? నాకు ఏమి జీతం ఇవ్వాల్సిన అక్కర్లేదు, మందలలో పొడలైనా చారలైనా నల్లవైనా ఉన్నటువంటివి నాకు జీతం. నీకు ప్రత్యేకంగా నువ్వు జీతం ఇవ్వాల్సిన అక్కర్లేదు అని చెప్పేసి మిగిలిన వాటికి తన కుమారులకు ఇచ్చి పంపించేశాడు, వేరు చేశాడు. ఆ తర్వాత ఉన్న వాటిలో కొన్ని వీడరా లాభాను ఏం చేస్తా ఉన్నాడు? యాకోబుకి ఇచ్చాడు. యాకోబు ఏం చేస్తా ఉన్నాడు? ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 37 వచనంలో మనం గమనించగా, యాకోబు చిన్నారు దంగిసాలు అని చెట్టు తువ్వలను తీసుకొని వచ్చి ఆ తువ్వలలో తెల్లసారులు కనబడినట్లు అక్కడక్కడ వాడి కప్పలు ఒలిచి, ఈ యొక్క మందలు నీళ్లు తాగేటప్పుడు వచ్చేటప్పుడు ఏం చేస్తాడు? ఆ నీళ్ళలో వేసేవాడు. ఎప్పుడైతే నీళ్లు తాగడానికి వచ్చినటువంటి ఆ మందలు ఆ నీళ్లు తాగుతూ ఆ చిన్నారు సంగీతాలు అను చెట్ల గల తువ్వలను చూస్తావో పిల్లరా, ఆటోమేటిక్ గా ఆ గర్భం ధరించినప్పుడు వాటికి ఆ తారలు గల పిల్లరా, మత్తలు గల ఆ నల్లటి పొడలు కలిగినటువంటి ఆ పిల్లరా, ఆ మేకలు కానివ్వండి, ఆ మందలు కానివ్వండి, ఆ గొర్రె పిల్లలు కావండి, వాటిని ఆ రీతిగా దేవుడు ఆశీర్వదించాడు. పిల్లరా, ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే నీరు తాగడానికి వచ్చినప్పుడు ఆ తువ్వల యొక్క రూపాన్ని అవి చూస్తాయో ఆటోమేటిక్ గా వాటి గర్భంలో ఆ పోలిక వాటికి వచ్చేస్తా ఉంది. అలాగైతే మనం కూడా ఎప్పుడైనా కూడా దైవికమైనటువంటి ఆలోచనలు, దైవికమైనటువంటి మాటలు, దైవికమైనటువంటి సంభాషణ, దైవికమైనటువంటి విధానం మనలో ఉంటే ఆటోమేటిక్ గా ఆ పోలిక మనకు వచ్చేటువంటి అవకాశాలు మనము గమనించగలం. పిల్లారా, ఆ పోలిక రావాలి. ఏ రీతిగా అయితే పిల్లారా ఆ తువ్వలు వేశాడో నీరు తాగడం వచ్చినప్పుడల్లా చూసినప్పుడల్లా ఆ పోలిక ఫిబ్రవరి గ్రంథకర్త ఏమంటా ఉన్నాడండి? మనం చదువుకున్నటువంటి భాగంలో ఏమంటా ఉన్నాడు అక్కడ? 12వ అధ్యాయం వల్ల మరొకసారి చదువుకుందాం. అక్కడ 12వ అధ్యాయంలో ఆయన పిల్లరా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ అని మాటలు మనం చూస్తున్నాం. ఎవరి వైపు చూడాలి? ఏ సందర్భమైనా, ఏ స్థలమైనా, ఏ దినమైనా, ఏ పరిస్థితులైనా మనం ఎవరి వైపు చూడాలండి? యేసు వైపు చూస్తూ. అనేక సందర్భాల్లో మనం యేసు వైపు చూసేటువంటి ఆ విధానాన్ని మర్చిపోయాం. తారలు కలిగినటువంటి తోల వైపు చూడగా అలాంటి పిల్లలను వాటికి జన్మనిచ్చిట్లుగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే 40 దినాలు ఆ సినాయి కొండ మీద మోసే ఉన్నాడో ఆటోమేటిక్ ఆయన పోలిక వచ్చింది. మనం కూడా ఎప్పుడైతే పిల్లరా ఆయన వైపు చూస్తామో మనం కూడా ఆటోమేటిక్ గా ఆ పోలిక వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. గలతీ సంఘంతో పౌలు మాట్లాడినప్పుడు సార్ ఏమంటా ఉన్నాడు? ఇంత త్వరగా మీరు మారిపోయారా? భిన్నమైన స్వార్థ తట్టుకు మీరు తిరిగిపోయారా కదండి? నాకు మానని వేదన, వేదనని అంటూ ఉన్నాడు. మన గురించి ప్రభు కానివ్వండి, లేక బాధ్యత కలిగిన వారు కానీ కన్నీరు విరుస్తూ ఉన్నారు, వేదనతో బాధపడుతూ ఉన్నారు. పిల్లరా, వారి కొరకై పిల్లరా వారి బాధను మనం పౌలు వలె బాధపడే వారంగా ఉండాలి. పిల్లరా, యేసు వైపు చూస్తూ మనం ఏం చేయాలి? ఆయన వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తే వారంగా ఉండాలని మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. కనుక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 చదువుకుందాం. 4వ అధ్యాయం 17-18 పౌలు ఏమంటా ఉన్నాడు ఇక్కడ? మేము అదృష్టమైన వాటిని చూడక అదృష్టమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా తులకనని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేస్తున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృష్టమైనవి నిత్యములు. చూసారా ఏమంటా ఉన్నాడు? మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించిపోతూ ఉన్నప్పటికీ కూడా
ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉన్నాడు. బాహ్య సంబంధమైనటువంటి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే రకరకాల వ్యాధులు ఉన్నాయి. నేడు బీపీ, షుగర్, థైరాయిడ్, రకరకాల వ్యాధులు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. అయినప్పటికీ పౌలు గారు ఏమంటా ఉన్నాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా కూడా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉన్నాడు. మేము అదృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నాం, మేము దృశ్యమైన వాటిని చూడటం లేదు. మనం వేటిని చూస్తూ ఉన్నాం? మనం అదృశ్యమైన వాటిని చూడటంలే కదండి. మనం అదృశ్యమైన వాటిని చూడటంలే, కలగబోవు బహుమానం కొరకు మనం చూడటంలే. మన మనసంతా కూడా భూలోక సంబంధమైన వాటి కొరకే. మన తప్పనంతా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుందాం, డబ్బు సంపాదిద్దాం, ఆస్తులు కూడా పెడదాం కదండి, వడ్డీకి ఇద్దాం, లేక పిల్లలకు అవసరమైనవి సంపాదించి పెడదాం. మన ధ్యాసంతో భూ సంబంధమైనవే. కానీ పౌలు గారు అంటా ఉన్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడలేదు. ధనవంతుడైనటువంటి అబ్రహాము ఏం చేస్తా ఉన్నాడు? గుడారాల్లో ఆయన నిలిచి కారణం ఏంటండి? లోకం అశాశ్వతమైనదని ఉన్నదాని కొరకు ఎదురు చూసేవాడు అబ్రహాము. ఇతరుల వారా ఆ రీతిగా చూసేవారు పిల్లారా. కానీ ఆ విధానం మనలో లేదు. 99.9% కూడా ఆ కోణంలో లేదండి. ఏ కాడికి మన కొరకై, మన పిల్లల కొరకై భూలోక సంబంధమైన ఆస్తులు సంపాదించుకొని కూడా పెడతాం, లక్షలు. పౌలు మనకు మాదిరి కాదా? భక్తులు మనకు మాదిరి కాదా? సరే, అలాగైతే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమంటా ఉన్నాడు? మేము దృశ్యమైనవి చూడటం లేదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తూ ఉన్నాం కదా. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అక్కడ 3వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. 3వ అధ్యాయం 12వ వచనం అది మనం విన్నాములేండి, చదువుకుందాం. తగ్గిపోతున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగును వేసుకున్నాను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గల వారమై బహు ధైర్యముగా మాట్లాడుతున్నాము. మరియు వారి మనసులు కఠినములాయను కనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబనని వారికి తేటపరచబడక ముఖ్య నిలిచి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏమంటా ఉన్నాడు? నేటి వరకు మోషే గ్రంథం చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడను కదండి. అలాగైతే ఇక్కడ ఏమంటా ఉన్నాడు పౌలు గారు? మేమట్లు చేయక కదా. మోషే ముఖము ప్రకాశిస్తుండగా ఇశ్రాయేలు తేరి చూడకుండానట్లు మోషే ఏం చేశాడు? తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. మేమట్లు చేయటం లేదు. మన యొక్క భక్తి జీవితం యొక్క వెలుగు మనలో ప్రతి వారిలో కూడా ఆ క్రీస్తు పోలిక మనలో అనేక లోకానికి కనపడాలి. కనుక మనం అట్లు చేయక మేము లోకానికి క్రీస్తును చూపిస్తూ ఉన్నాం. మన జీవితం ద్వారా, మన మాట ద్వారా, మన క్రియ ద్వారా, మన ఆలోచన ద్వారా, మన కార్యాల ద్వారా మనం క్రీస్తును చూపించే వారంగా ఉండాలని ఇక్కడ మనము హెచ్చరించబడుతూ ఉన్నాం కదండి. అలాగే చివరిగా మనకు మాట చూసుకుందాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనాన్ని చూడండి. 11వ అధ్యాయం 27వ వచనము. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వాడిని చూసుకున్నట్లు స్థిరబుద్ధి గలవాడై ఆ జాగ్రత్తకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. మోషే గురించి ప్రస్తావన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఐగుప్తు ధనం, ఐగుప్తు సింహాసన రాజభోగాన్ని అనుభవించినటువంటి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చి ఉండగా దానికంటే కూడా క్రీస్తు విషయమై నింద అనుభవించుట ఒక భాగ్యమని ఎంచుకొని దాన్ని కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మోషే తన తీర్మానం ఆ రీతిగా మోషేను ఉన్నత స్థితికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ఏం చేయాలండి? వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై క్రీస్తు వైపు చూస్తూ మన ముందుంచబడిన పరుగు పందెంలో మన ఓపికతో పరిగెత్తాలని హెచ్చరించబడుతూ ఉన్నాం. పూర్వ దినాల్లో పిల్లరా రాజులు ఏం చేసేవారంటే
ఆ రాణి గారు గర్భం దాల్చినప్పుడు ఆ రాణి గారి ఆ అంతఃపురంలో రాజుగారి ఫోటోలన్నీ చుట్టూ పెట్టేవారట. కారణం ఆ పుట్టబోయే బిడ్డ ఆ పోలిక రావాలని. అలాగైతే ఒక రాజు తన సంతానం విషయంలో అలాగా చేయగా ప్రాణం పెట్టి కొన్నటువంటి మన ప్రభు కొన్నాడు ఆయన కదా. తన ప్రాణం ఇచ్చి కొన్నటువంటి మన ప్రభు యొక్క పోలిక మనకు రావాలని మనము ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా ముందుకు సాగుదాం. యేసు వైపు చూపుతూ మన ముందుంచబడిన పరుగు పందెంలో సులువుగా చుక్కబెట్టు పాపాలను విడిచిపెడదాం. ఆయనకు రాకడ సిద్ధపడదాం. ఆయన రాకడ అది సమీపంగా ఉందని హెచ్చరించబడుతూ చూస్తూ ఉన్నాం. కనుక పిల్లరా, ఇప్పుడైనా మనలో ఉన్న లోపాలు సరిచేసుకొని పిల్లరా యేసు వైపు చూస్తూ మనం ఆయన పోలికగా మార్చబడాలని ప్రభు యొక్క ప్రేమలో నేను తెలియపరుస్తూ ముగిస్తా ఉన్నాను. ఈ మాటలు ప్రభు దీవించును గాక. అవకాశం ఇచ్చినటువంటి బర్నబాసు గారి కానీ కార్యక్రమాలు జరిపిస్తున్న వీళ్ళకి కానీ చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము వందనాలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. వందనాలన్నా. వందనాలన్నా. చక్కటి దేవుని మాటలు అందించిన ఆశీర్వాదం గారికి వందనాలన్నా. మనం కూడా ఈ దినాలలో ఓపికతో విశ్వాసంతో దేవుని వైపు మనం చూడాలి. విశ్వాసం కర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వైపు మనం చూస్తూ ఆయన పరుగు పందెంలో ముందు ఉండేవారిగా మనం ఉండాలి. వెనుకటి ఎన్ని కూడా మనం మర్చిపోవాలి. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక నుండి మరియు గలతీయులకు రాసిన పత్రిక నుండి ఆదికాండం నుండి కొరింథీయులకు రాసిన పత్రికల నుంచి మంచి మాటలు అన్న మనకు అందించాడు. అంతేకాకుండా మనం ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మనం విశ్వాసంతో ఉండాలి. అంతేకాకుండా మనం హెబ్రీయులకు రాసిన పత్రికలు రాసినట్లుగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. ఆ విధంగా మనం లోకంలో జీవించాలి. అంతేకాకుండా ఆయన రాకడ సమీపంలో ఉన్నది. మనం పరిశీలన చేసుకొని ఆ పరుగు పందెంలో పరిగెత్తే వారిగా మనం ఉండాలి. అంతేకాకుండా సంఘాలలో కూడా ఒకరిపై ప్రేమ కలిగిస్తూ ఆయన చూపిన ప్రేమను మనం ఇతరులకు చూపించేవారిగా ఉండాలి. లోకంలో మనకు శాశ్వతం కాదు, పరలోకమే మనకు శాశ్వతం అని మనం ఎరిగి ఆయన కొరకు మాదిరిగా మనం ఉండాలి. అంతేకాకుండా అదృశ్యమైన వాటిని కాకుండా దృశ్యమైన వాటిగా మనం చూసుకుంటూ ఈ లోకంలో జీవించాలని కోరుకుంటూ మంచి వర్తమానం ఇచ్చిన అన్నకు వందనాలు చెప్తున్నాను. మొదటగా ప్రార్థన చేసిన ఆదినారాయణకు మరియు పాట పాడి రవి జోయల్ అన్నకు మరియు వాక్యం కొరకు ప్రార్థన చేసిన సుధాకర్ అన్నకు మరియు ఆశీర్వాదం అన్న గారికి వందనాలు చెప్తున్నాను. ఇప్పుడు ముగింపు ప్రార్థన మన మధ్యన ఎర్రప్రెడ్డి అన్న గారు ముగింపు ప్రార్థన చేసి దేవుని మహిమపరుస్తారు. ఎర్రప్రెడ్డి అన్న ఎర్రప్రెడ్డి అన్న వందనాలన్న ముగింపు ప్రార్థన చేయండి. వందనాలన్నా. వినపడుతుంది వినపడుతుంది అన్న. వాయిస్ వినిపిస్తుంది అన్న. వినపడుతుంది అన్న. ఓకేనా. ప్రేమ గల తండ్రి, జీవము కలిగిన నాయన, మహాపరిశుద్ధుడా, మీ నామానికి స్తోత్రాలనైనా. కారణభూతుడా, సృష్టికర్త, పరిశుద్ధుడా, నీతిమంతుడా, మహోన్నత గొప్ప